రియల్ లైఫ్ వేరు ఆ సంగతేమో గానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్ పీక్స్ కి చేరుకుంది. నిజంగానే మెగా ఫ్యాన్స్ కి బన్నీ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరిగిందా? సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ మాత్రం ఒక రేంజ్ లో కొనసాగుతున్న టైంలో లోకల్ మీడియాలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగా కాంపౌండ్ అంటే ఒక్క కుటుంబం, కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారిందా? మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఎన్నికల ముందు వరకు ఓ లెక్క, ఆ తర్వాత లెక్క మారిందా? కాంపౌండ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు, కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ రీసౌండ్ ఇస్తోంది కొన్నాళ్లుగా. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కు పాకింది. అటు ఇటు డైలాగులు వెళ్తున్నాయి. మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అన్న చర్చ జరుగుతున్న టైంలో బెంగళూరులో పవన్ చేసిన కామెంట్స్ సైతం ఫ్యాన్స్ వార్ లోకి లాగేశారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said సినిమాల్లో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతూ వస్తుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్. అల్లు అర్జున్ ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అవునా కాదా అనేది పవన్ కళ్యాణే క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మరింత రాజుకుంది. ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్ లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అస్సలు తగ్గేదేలే. ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుండగానే కాంట్రవర్సీ ఫ్రేమ్ లోకి లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకొచ్చింది. తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలియదంటూ వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారన్నారు బొలిశెట్టి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలిచింది. తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏం అవసరం లేదన్నారు. ఆయన ప్రచారం చేసిన చోట ఫలితమేంటో అందరికీ తెలుసన్నారు. గతంలో వాళ్ళ నాన్ననే ఆయన గెలిపించుకోలేకపోయారన్నారు. అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలో బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అభిమానుల మధ్య ముదురుతోన్న ఈ సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే చర్చ జోరందుకుంది ఇప్పుడు.